వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఒక బిగినర్ 5 వేస్లో కోడింగ్ నేర్చుకోవచ్చు. ఎవరైనా కోడింగ్ నేర్చుకునే వాళ్ళకు ఆ 5 వేస్లో కోడింగ్ నేర్చుకోవచ్చు. అలాగే ఆ 5 వేస్లో నేర్చుకుంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ లేకపోతే ఫోన్లో చూసి నేర్చుకుంటాం, తర్వాత యూట్యూబ్లో చూసి కొన్ని ఉంటాయి కదా. సో దాని గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. ఆ 5 వేస్ ఏంటి, ప్లస్ దాని అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఆ రెండు కూడా నేను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ వన్, ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్. ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ చాలా ఉంటాయి మనకి, ఇప్పుడు ప్రజెంట్ కోర్సెస్ ఆఫర్ చేస్తాయి. సో ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ హ్యావ్ ఈజీ కోర్సెస్ విత్ ఇంటరాక్టివ్ లెసన్స్, క్విక్ ఫీడ్బ్యాక్ అండ్ హెల్ప్ఫుల్ కమ్యూనిటీ సపోర్ట్ యువర్ లెర్నింగ్. సో ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్ చాలా కోర్సెస్, మనం ఏ కోడింగ్ ప్లాట్ఫామ్ నేమ్ ఇక్కడ దిగట్లేదు, కానీ ప్రతి ఒక్క కోడింగ్ ప్లాట్ఫామ్లో మనం కోర్సెస్ ఆఫర్ చేస్తారు, మనం నేర్చుకుంటాం. సో లెసన్స్ నేర్చుకుంటాం, ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళ హెల్ప్ఫుల్ కమ్యూనిటీ ఉంటుంది. కమ్యూనిటీ ద్వారా వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, ఏదైనా డౌట్స్ ఉంటే సాల్వ్ చేస్తారు. సో ఇలా ఒక వేలో నేర్చుకోవచ్చు మనం, ఎవరైనా బిగినర్ అయితే. తర్వాత బెనిఫిట్స్ ఏముంటాయి మరి? యూ కెన్ లెర్న్ కోడింగ్ ఎట్ యువర్ ఓన్ పేస్, యాక్సెస్ మెనీ రీసోర్స్ అండ్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్. సో బెనిఫిట్స్ ఏంటంటే మన కోడింగ్ని మన ఫేజ్లో మనం ఎక్కడో కూర్చొని మన రూమ్లో కూడా నేర్చుకోవచ్చు. అలాగే యాక్సెస్ ఒక దగ్గర నుంచే మనం ఎన్నో రీసోర్సెస్ని యాక్సెస్ చేయొచ్చు. అలాగే మన ప్రోగ్రెస్ ఎంత అవుతుంది, ఏదైనా టెస్ట్ పెట్టుకొని మనమే ప్రోగ్రెస్ అవుతుందా లేదని చెక్ చేసుకోవచ్చు. సో అదొకటి. సో డిసడ్వాంటేజెస్ ఏంటి? సమ్ ప్లాట్ఫామ్స్ మైట్ ఆస్క్ ఫర్ పేమెంట్. కొన్ని పేడ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉంటాయి కదా, పేడ్ కోర్సెస్ ఆఫర్ చేసేటి. కొన్ని ఫ్రీ కోర్సెస్ ఉంటాయి. సో అదొకటి. సో తర్వాత లిమిటెడ్ ఫ్రీ కంటెంట్ అవైలబుల్. ఎవరైనా ఫ్రీ ఇస్తే కొంత లిమిటెడ్ కంటెంట్ కూడా ఇస్తారు కదా. సో అదొక డిసడ్వాంటేజ్. అంటే కొన్ని పేడ్ కోర్సెస్కి మొత్తం కోర్స్ ఇస్తారు, కొన్ని నార్మల్గా ఫ్రీ కోర్స్ అయితే లిమిటెడ్ కంటెంట్ ఉంటుంది కదా, దానివల్ల ఒకటి. సో విచ్ కుడ్ బి ఏ డ్రాబ్యాక్ ఇఫ్ యూఆర్ ఆన్ బడ్జెట్. ఏదైనా మన బడ్జెట్ ఫైనాన్షియల్గా మనం కట్టలేకపోయినప్పుడు, ఫ్రీ కోర్సెస్ తక్కువ ఉన్నప్పుడు, ఆ కోడింగ్ ప్లాట్ఫామ్లో ఓన్లీ ఫ్రీ కోర్సే యాక్సెస్ చేసినప్పుడు మనకు అది తక్కువ కంటెంట్ ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేయలేము పేడ్ కంటెంట్ ఇవ్వాలంటే. సో ఇదొక డిసడ్వాంటేజ్ అనేది దీని ద్వారా ఉంటుంది, ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా నేర్చుకుందాం అనేది. సో నేను 5 వేస్ అని చెప్పాను. సో ఫస్ట్ వే ఇదండి, ఆన్లైన్ కోడింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్, యూట్యూబ్ ట్యుటోరియల్స్. సో యూట్యూబ్లో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, చాలా యూట్యూబ్ ఛానల్స్ కోడింగ్కి వీడియోస్ పెడతాయి, తర్వాత కోర్సెస్ ఫ్రీ పెడతాయి. మరి ఎక్కడ నేర్చుకోవాలి? చాలామంది అసలు కొన్ని యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ ఫ్రీగా ఇస్తారా అన్నది తెలియదు చాలామందికి. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ పూర్తి కంటెంట్ ఇస్తాయో లేవో తెలియదు, కానీ మనం చూస్తాం, అదే మీరు నేర్చుకుందాన్ని ఫీల్ అయిపోతారు. సో ఇప్పుడు మనం యూట్యూబ్ ట్యూటోరియల్స్ గురించి ఎట్లా ఉంటుందని తెలుసుకుందాం. యూట్యూబ్ హ్యాస్ ఎ ఫ్రీ కోడింగ్ ట్యూటోరియల్స్ ఉంటాయి, మనం తెలిసిందే, విత్ వీడియోస్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. యూట్యూబ్లో ఫ్రీగా ఉంటాయి, ప్లస్ వీడియోస్ ఉంటాయి, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్తారు వాళ్ళు. సో దే కవర్ డిఫరెంట్ టాపిక్స్ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్. డిఫరెంట్ టాపిక్స్ చెప్తారు, మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలంటే లైక్ డిఫరెంట్ టాపిక్స్ మనం ఏది కావాలంటే అది ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో ఆ టాపిక్స్ అన్నీ మనకి యూట్యూబ్లో అవైలబుల్. ప్రతి ఒక్క టాపిక్ యూట్యూబ్లో ఉంటుంది ఇప్పుడు మీరు సెర్చ్ చేస్తే. సో దాని గురించి యూట్యూబ్ ట్యూటోరియల్స్ మనకు చాలా యూజ్ అవుతుంది, కాదనట్లేదు. సో దాని బెనిఫిట్స్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. యూట్యూబ్ ట్యూటోరియల్స్ ఆర్ ఎంగేజింగ్. ఓకే, యూట్యూబ్ ట్యూటోరియల్స్ బాగా ఎంగేజ్ చేస్తాయి ఉన్న చోటు నుంచే. అండ్ షో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్, మన కోడింగ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాయి. మేకింగ్ ఇట్ ఈజియర్ టు అండర్స్టాండ్ కోడింగ్ కాన్సెప్ట్. సో ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా, ప్రాక్టికల్ కాన్సెప్ట్ ద్వారా మనకు కోడింగ్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మన ఫ్రీగా కూడా కొన్ని ఛానల్స్లో మనకు పూర్తి కంటెంట్ అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మీరు యాక్సెస్ చేసేటట్టు ఉంటే యాక్సెస్ చేసుకొని మంచిగా నేర్చుకోవచ్చు. అలాగే డిసడ్వాంటేజ్, హౌఎవర్ ద క్వాలిటీ ఆఫ్ ట్యూటోరియల్ కెన్ వేరీ. సో యూ మే నీడ్ టు ఫైండ్ ద రైట్ వన్ సెట్ దట్ సూట్ యువర్ లెర్నింగ్. సో అదే అంటున్నాను, నేను ఇదే చెప్పాను, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో క్వాలిటీ అంతా మెయింటైన్ చేస్తారా అంటే క్వాలిటీ సిలబస్ చెప్తారా, అనవసరమైనవి చెప్తారా, దాన్ని మీరు కరెక్ట్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయితే మీరు కరెక్ట్ వేలో లెర్న్ చేయొచ్చండి. సో కరెక్ట్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో కావాలి, అదొకటి. నెక్స్ట్, థర్డ్ వన్, కోడింగ్ బూట్ క్యాంప్స్. చాలా కోడింగ్ బూట్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. సో ఆ కోడింగ్ బూట్ క్యాంప్స్ కూడా మనం కోడింగ్ నేర్చుకోవచ్చు.
సో కోడింగ్ బూట్ క్యాంప్స్ ఆఫర్స్ ఇంటెన్స్ క్లాసెస్, హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, చాలా క్లాసెస్ ఆఫర్ చేస్తాయి కోడింగ్ బూట్ క్యాంప్స్ అనేవి. అలాగే ప్రాజెక్ట్స్ మనకి ఇస్తాయి చేయమని, అలాగే ప్రాజెక్ట్స్ సాల్వ్ చేస్తాం మనం. అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్షన్ టు హెల్ప్ బిగినర్స్ టు లెర్న్ కోడింగ్ క్విక్లీ. సో ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు అక్కడ, వాళ్ళు మనకు బిగినర్స్కి హెల్ప్ చేస్తారు కోడింగ్ విషయంలో, ఎలా నేర్చుకోవాలి, ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళు చెప్తారు ఇలా చేయాలని. సో బెనిఫిట్స్ ఏంటి, లైక్ అడ్వాంటేజెస్ ఏంటి? బూట్ క్యాంప్స్ ఫోకస్ ఆన్ ఫాస్ట్ ట్రాకింగ్ యువర్ కోడింగ్ స్కిల్స్ అండ్ మే లీడ్ టు న్యూ జాబ్ ఆపర్చునిటీస్. మనకు బూట్ క్యాంప్స్ అనేటి ఫోకస్ మనకు ఫాస్ట్ కోడింగ్ స్కిల్స్, మన కోడింగ్ స్కిల్స్ని నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. ప్లస్ అలాగే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కూడా వెతుక్కోవడానికి మనకు కోడింగ్ బూట్ క్యాంప్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి. అలాగే ప్రతి దానికి అడ్వాంటేజెస్ ఉంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉండాలి కదా. దానికి ఏంటి, బూట్ క్యాంప్స్ కెన్ బి కాస్ట్లీ, అవును డబ్బులతో కూడిన పని. సో అదొకటి. అండ్ ఫాస్ట్ పేస్డ్ లెర్నింగ్, స్పీడ్గా ఉంటుంది కొద్దిగా. సో మన స్పీడ్గా ఉంటుంది కాబట్టి అక్కడ కోడింగ్ బూట్ క్యాంప్స్లో అక్కడ మనకు బిగినర్కి ఏంది, అందరూ ఆ పేజ్ని అందుకోగలుగుతారంటే అందుకోలేరు. సో ఇదొక డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో స్పీడ్ ఉన్న వాళ్ళకు టకాటక అందుకుంటారు, కొందరికి ఉండదు కదా. సో బిగినర్ అనేవాడు అందరూ అందుకోవాలని లేదు, బిగినర్ అనేవాడు స్లోగా కూడా వెళ్ళొచ్చు. సో ఇదొక డిసడ్వాంటేజ్. చూద్దాం నెక్స్ట్ వన్. 3 టైప్స్ అయిపోయాయి. నెక్స్ట్ 4th టైప్ వచ్చేసి బుక్స్ అండ్ కోడింగ్ రిసోర్సెస్. ఏంటంటే ఇది బుక్స్ అండ్ కోడింగ్ రిసోర్సెస్. సో బుక్ అండ్ మనం ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో కూడా బుక్స్ చెప్పాను. బుక్స్ అండ్ ఆన్లైన్ రిసోర్స్ ఎక్స్ప్లెయిన్ కోడింగ్ కాన్సెప్ట్ థరోలీ ఇంప్రూవింగ్ యువర్ అండర్స్టాండింగ్. బుక్స్ మనం చిన్నప్పటి నుంచి బుక్స్లోనే చదువుకుంటూ వచ్చాం. ఇప్పుడంటే ఆన్లైన్గా వచ్చాయి. 2000 ఎప్పుడైతే లైక్ కొన్ని నెట్వర్క్స్ వచ్చాయో, ఎప్పుడైతే మన జియో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మళ్ళీ అన్ని అన్లిమిటెడ్ డేటా స్టార్ట్ అవ్వడం అయిందో అప్పటి నుంచి మనం ఎక్కువ పీడిఎఫ్స్ ఫోన్లోనే చదువుకోవడం. ఈ డిజిటల్ యుగం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మొత్తం స్మార్ట్ ఫోన్లో చూసేస్తున్నాం అన్నీ. సో ఇవి ముందు బుక్సే కదా. సో ఆన్లైన్ ఇప్పటికీ బుక్స్లో ప్రిపేర్ అయ్యే చాలా ఉంటారు కోడింగ్. ఇప్పటికీ మన సార్స్ కూడా మీ కాలేజీలలో మీకు ఏం చెప్తారు, రిఫరెన్స్ బుక్స్ చెప్తారు. ఆ రిఫరెన్స్ బుక్ ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్స్ పరంగా కానీ, మీకు ప్లేస్మెంట్స్ పరంగా కానీ. సో బుక్స్ అనేటివి ఏం చేస్తాయి, బుక్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ అంటే ఇప్పటివరకు యూట్యూబ్ కానీ ఇంకెన్నో ఉంటాయి కదా. సో మన ఇక్కడ బుక్స్ని స్ట్రెచ్ చేస్తున్నాను అందుకే. సో ఎక్స్ప్లెయిన్ కోడింగ్ కాన్సెప్ట్ థరోలీ ఇంప్రూవింగ్ యువర్ అండర్స్టాండింగ్. మన కోడింగ్ కాన్సెప్ట్ పెంచుతూనే మన అండర్స్టాండింగ్ లెవెల్స్ని పెంచుతాయి. అలాగే బెనిఫిట్స్ ఏంటి, రీడింగ్ బుక్స్ ప్రొవైడ్స్ ఏ సిస్టమేటిక్ వే టు లర్న్ కోడింగ్ అండ్ బికమ్ ఏ మోర్ నాలెడ్జబుల్ కోడర్. సో బుక్స్ రీడ్ చేయడం వల్ల ఏమవుతుంది, అది ఒక సిస్టమేటిక్ వేలో లర్న్ చేస్తాం. ఒక్కొక్క కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఇంకోటి బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తుంది బుక్లో ఏదైనా. సో అదొకటి మనకు అడ్వాంటేజ్. అలాగే మనం అలా నేర్చుకుంటూ మోర్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు కోడర్గా. ఓకే. సో డిసడ్వాంటేజ్ ఏంటి, హౌఎవర్ సమ్ కోడింగ్ బుక్స్ మైట్ బీ టు టెక్నికల్ ఫర్ కంప్లీట్ బిగినర్స్ మేకింగ్ ఇట్ హార్డర్ టు గ్రాస్ప్. సో అంటే అన్ని బుక్స్ బిగినర్కి యూస్ఫుల్ అవుతాయంటే కాదు, కొన్ని టెక్నికల్గా హై లెవెల్లో అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. సో అది మనకి బిగినర్కి హార్డ్గా అనిపించచ్చు అది గ్రాస్ప్ చేసుకోవడానికి. సో నేను ఇంతకుముందు చెప్పాను, ఇది నేను బిగినర్స్కి 5 టైప్స్ లర్న్ చేయడానికి ఇలా కోడింగ్ అనేది ఈ వీడియో. సో ఈ బిగినర్ గురించి నేను ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. బిగినర్స్ ఎలా ఫాలో కావాలి, ఏది ఫాలో అవ్వాలి, దానిలో అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇక్కడ ఫోకస్ చేస్తున్నాను నేను మెయిన్గా. సో 5th వన్ వచ్చేసి ప్రాక్టీస్ అండ్ బిల్డ్ ప్రాజెక్ట్స్. ఇది కంపల్సరీ. సో రెగ్యులర్ ప్రాక్టీస్ అండ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ హెల్ప్ యూ అప్లై వాట్ యూ లర్న్ అండ్ బికమ్ బెటర్ ఎట్ కోడింగ్. సో మీరు నేర్చుకున్నది ప్రాజెక్ట్స్లో అప్లై చేయండి, ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయండి. అప్పుడే మనం నేర్చుకున్నది కరెక్ట్ వేలో వెళ్తుందా లేదా మీకు కూడా అర్థమవుతుంది, ఎంత నేర్చుకున్నారో అనేది, మన లాజిక్ ఎలా ఉంది, అసలు లాజిక్ రాయగలుగుతున్నామా అనేది తెలుస్తుంది. తర్వాత బెనిఫిట్స్ ఏంటి, బై క్రియేటింగ్ ప్రాజెక్ట్స్ యూ కెన్ గెయిన్ కాన్ఫిడెన్స్. ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. షోకేస్ యువర్ కోడింగ్ స్కిల్ టు పొటెన్షియల్ ఎంప్లాయర్స్. సో ఎవరైతే మనం జాబ్ కోసం వెళ్ళామనుకుంటున్నారో ప్లేస్మెంట్స్లో కూడా మనం ప్రాజెక్ట్స్ గురించి పెట్టుకోవచ్చు. అవి చూసిన తర్వాత మనకి వాళ్ళు మంచిగా ఆఫర్స్ కూడా ఇవ్వచ్చు, మంచి ప్యాకేజ్ కూడా ఇవ్వచ్చు. అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటి, మనకు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ప్రాజెక్ట్స్ ఐడియా వచ్చినప్పుడు దాన్ని సాల్వ్ చేయడం కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చు అందరికీ. బిగినర్ అనే ఆయనకి ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఛాలెంజ్గా అనిపించచ్చు కదా, చేసిన వెంటనే అబ్బా ఇదేంది ప్రాజెక్ట్ ఏంది ఇలా రావట్లేదు అది రావట్లేదని. సో ఇదొకటి ఛాలెంజ్ ఉంటుంది. సో అప్పుడు మనకి ఏమైనా డిస్కరేజ్ అవుతాం ఒక్కొక్కసారి. ఆ ప్రాజెక్ట్ చేసే టైంలో మనం డిస్కరేజ్ అయిపోతాం, ప్రాజెక్ట్ బిల్డ్ చేసే టైంలో రాకపోతే డిస్కరేజ్ అయిపోతాం. సో డిస్కరేజ్ కాకుండా మీరు
ప్రాక్టీస్ చేస్తూ బిల్డ్ చేయండి ప్రాజెక్ట్. అదొక్క డిసడ్వాంటేజ్ అయితే ఏంటి, మనం మళ్ళీ దాన్ని కంబ్యాక్ చేసి మళ్ళీ దాంట్లో ఏం ఫిక్స్ చేయాలి, కోడ్ ఎర్రర్ ఏంటి, అసలు ప్రాజెక్ట్ ఇచ్చేప్పుడు ఎర్రర్ ఏమొస్తుంది, ఎలా చేయాలి అని చూసుకొని చేస్తే అయిపోతుంది. ఈ 5 waysలో మీరు మంచిగా కోడింగ్ నేర్చుకొని దీనిలో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో మీ అడ్వాంటేజెస్ని బాగా యూజ్ చేసుకొని డిసడ్వాంటేజ్ని పక్కకు తీసేసి మంచిగా అడ్వాంటేజెస్ని యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అడ్వాంటేజెస్ని బాగా స్ట్రెస్ చేసి మంచిగా దాటిని యూజ్ చేసుకోవాలి. మనం ఆ లెవెల్లో అడ్వాంటేజెస్ని మేము 5 waysలో లెర్న్ చేస్తూ అడ్వాంటేజ్ని తీసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లో మనకు అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. అదే పైన కరెక్ట్ ఛానల్ పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలానే కరెక్ట్ ఛానల్స్, యూట్యూబ్ ఛానల్స్ ఎక్కడ నేర్చుకోవాలనేది మీకు పట్టుకోవాలి. ప్రతి విషయం అంతే. సో బెనిఫిట్స్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇవి అండి 5 ways టు లెర్న్ కోడింగ్. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, SQL. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1999కి అందిస్తున్నాం. EMI ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.